కొబ్బరి తింటానవా పప్పా రెడ్డి యో పెళ్లి చేసుకోక ముందు పెద్ద మంచిగా కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? చూడమ్మా రెడ్డి అని నీకేనా అక్కిపోయినాడా అని. ఎందుకో ఆడదానికి లోపడి మొగోడు గాని కాడి కోసం గొడ్డు గాని జీవితంలో అక్కిపోతే ఒకసారి మన దగ్గరికి రావు. అంటే నాకు అక్కిపోయినాడంటావా? నీకాడన్నా అక్కిపోయినాడు ఏమని? అక్కిపోతే 7 మంది కొడుకులేట్టు కొట్టిరా? అప్పుడు బాగానే ఉంటాడా? మర్యాద వెళ్ళి లేపరా. బిడ్డలు పుట్టేదానికి ఏముందమ్మా? చూడు అతిప్రసింగ్ అవసరం లే, మర్యాదగా వెళ్ళి ఉలకలేదు పలకలేదు. నాకెందుకు చాలా కంగారుగా ఉంది. లేపరా. ఏముంది ఆడవాళ్ళ అలవాటు ఎడం చేయి పెట్టాను. అదే చేసింది ఏమి ఈసారి గాల్చే గలగలగల అనిపించిపో. గాలి గలగలంటే రెడ్డి కొనుగోలు వచ్చింది అంతే. అయినా పెట్టాను, అయినా ఉలకలేదు పలకలేదురా. ఏం చేస్తాం కొట్టు మానే 2 రోజులు ఎత్తల తిరిగి వచ్చినాడా సరి చేసుకోవద్దా? ఏందే అయినా అంతా ఫ్రీగా నీళ్లు పడి పోసుకొని పండుకొని కింద పడి లేచినాడు అనుకో, లేచి మళ్ళా అది పేలింది అనుకో పట్టుకుంటే నా కొడుకు స్టాక్ చూడు లేయడా. వారు లేచేది లేదు, నీకే తెలియదా? కాదురా రెడ్డి లేయడా అంటానా. రెడ్డియా లేస్తాను ఓపి కొట్టుమ్మా. ఏమే లేపరా. దెంగిందే లేపరా. వాళ్ళు చూడ దెంగింది అని మాట్లాడుకుంటున్నా. పల్లె భాష అట్టే ఉంటుంది నాకు. అయ్యా రెడ్డి మాట్లాడుతుందా తాగదు కుయింకంగా అంటే అంటే మీ కుక్క ఎగరవారుతాను నేనే. ఎద్దల వేరు పోయినాం కదా, ఎద్దల వేరు పోయినా డబ్బు ఇచ్చిందిగా. ఆ డబ్బు ఏమైంది? ఎద్దులు ఏం చేసినా అడిగితే ఏం చెప్తావురా? ఏం లే వడలు కూడా వేసుకునేసరికి ఫ్రీగానే ఇచ్చినా కానీ లెక్కించి కొనలేదు అని చెప్తా. అట్టే చెప్పు. మొత్తం ఎత్తకేసిన అట్టే ఉన్నాము. అక్కడ మనకు రెడ్డితో మాట్లాడు. రెడ్డి గారు వారు ఎత్తుల గారు వెళ్ళారు. ఎత్తులు ఏమైనా తీసుకుని ఏమైనా చెప్పండి చెప్పండి అంటే 240 పడి ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది రెడ్డి గారు? తలారి వాడు చెప్పలేదా? వాడు ఏం చెప్తాడు? వాడు కొంపలు వచ్చిన అక్కడ వండిన ఒకటి లేని ఒకటి చెప్తాడు. మీరు చెప్తే నాకు నమ్మకం రెడ్డి గారు. అవునా? అవును రెడ్డి గారు. వెంట తీసుకొని ఉత్తర దేశం ఎద్దల వేరు పోయాము. వెళ్ళారు. మనకి ఎద్దల వేరు కుదరలేదు. కుదరపోక ఏ దేశం వెళ్ళారు రెడ్డి గారు? ఎద్దల వేరు వద్దురా అంటే అవును నా మాట వినవచ్చు కదా వాడు. వినక నా మాట వినక తూర్పు దేశం పోయాము. అవును. తర్వాత దక్షిణ పోయాము. అవును. 3 దేశాలు తిరిగినా. 3 దేశాలు తిరిగినా కూడా అవును ఇద్దరు మాత్రం మనకు కుదరలేదు. కుదరకపోయి ఏం చేశారు? భార్య అయ్యో పరమత దేశము పరమదేశం వదిలి వేరిపోయాము. వెళ్ళారు. అప్పటికి 6 రోజులైంది. అవును. మన వాలుగొండకు పరమదేశం పావుగొండకు మధ్యలో ఉంది కదా పాగేడు. అవును. ఆ పాగేడు కూడా గుడారం ఉంచుకొని ఉంచుకొని నీవు ఇచ్చి పంపిన సద్ది మధ్యము అవును
మన తలారి వాడు తినిపోయాడు. తినిపోక ఆకలి వారికి ఉరవలేక ఉరవలేక పావుగొండ పట్టణానికి వెళ్ళి వెళ్ళి కోమిడి వారి బజారు పోయి పోయి బియ్యము బేడలు తెమ్మన్నాను మన తలారి వారికి. అవును వాడు బియ్యము బేడలు తేకుండా అవును వాడు తెచ్చాడు కదా గనకార్యం. అది ఎలాంటి గనకార్యం రెడ్డి గారు? ఏమీ లేదు. అవును ఆ పావుగొండ పట్టణంలో ఆ, ఎవరో దేవతమ్మ వస్తా ఉంది రెడ్డి. అవును ఆ దేవతమ్మకు నమస్కరించిన అవును మన దోషము తొలగి ఆ, ఎదలేరు కుదురును అని చెప్పాడు మన తలారి వాడు. వారి మాట విని పావుగొండ పట్టణానికి వెళ్ళి ఉమ్, అల్లం వరకొన్నిట్లో స్నానం చేసి చేసి ఆ దేవతమ్మ చూసి నారికేలం కొట్టి కొట్టి కర్పూరం హారతి తెచ్చి ఇవ్వగా, రెండు చేతులు జోడించి అవును దండ ప్రమాణం చేశాను భార్య. చేయగా దండ ప్రమాణం చేశాను అంటున్నావే, అవును ఇంకేమి ఇబ్బంది అయింది అంటావు భార్య? అయ్యో దేవత కాదు తాకిడ్డ తాకిడ్డ జుమ్ అయ్యా దేవత కాదు, వెలుగు కాదు, మర్యాద సారు. రాజకీయ దండం వేసి ప్రాణం వదిలో. కుమార్య, అలాగే రెడ్డి గారు, శివ శివ. అయ్యా మనవ కోరిన ప్రాణమేందుకే మర్యాద సారు. దేవత కాదు, అవును దైవము కాదు. అవును ఆ పావుగొండ పట్ట వెళ్ళి వెళ్ళి చిన్నాగిరెడ్డి, అవును చిన్నారెడ్డి భార్య కొండమ్మ, అవును కొండమ్మ కూతురు రమణి చిన్నమ్మ ఆ, వారవారము శనివారము అవును కొల్లారి బిడ్డలు ఊరి బిడ్డలు వస్తుండగా వస్తుండగా దేవతని మన తలారివాడు నాకు చెప్పగా చెప్పగా నేను మోసపోయాను, పొరపాటు పడాను, ఒక్క ఆధారికి దండం పెట్టి అవమానపడ్డాను భార్య. శివ 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 శివ. ఇందుకు సరైన ఆలోచన మీద ఏదైనా తెలిపి ఆ, నన్ను బతకమందువా లేక ఆ నిన్నుని చావటవా? ఏముంది చస్తే 4000 అంట పింఛని కూడా, అంటే నీకు పింఛని కోసం ఉండవాలా? లేకపోతే సిగ్గు స్థిర మానవీనం ఏముంది రెడ్డి గారు? ఆ పరమటి దేశం పాపడి చేసి వెళ్ళకండి వెళ్ళకండి అని చెప్తే ఆయన ఎందుకు వెళ్ళినట్టు? అంటే నేను చెప్పింది ఏమన్నా లెక్కసరం లేదా భార్య ఏమే? ఆకలి ఉండి అవునా కళ్ళు మబ్బులు వచ్చి ఆ, పొరపాటు పడి దేవుడు దండ ప్రమాణం చేస్తేనే అవమానపడ్డారు. ఏమి చేయాలి? ఏమి చేయాలి ఏం చేయాలంటే మన పరువు గంగలో వెళ్ళిపోయారు కదా రెడ్డి గారు. స్వయాన్ని ఎవరో కాదు మా అన్న కూతురు మన మేనకోడలు అంటున్నావు. అవును. సరే జరిగిందేదో జరిగిపోయింది. మానవుడు తప్పు చేయడం సహజమే, కానీ సరిదిద్దుకోవడం అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి తగిన ఆలోచన నా దగ్గర ఉంటుందండి రెడ్డి గారు. అవునా? అది ఏమిటందువా? ఆ తలారి వాడిని చెప్పిన వాడు కొమ్మలు వచ్చిన చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తాడు అంతేలే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు మీరు ఆవేశమున శివరాత్రి పర్వదినమున మీరు మా అన్నగారు అరుచుకొని మనం కొలిసేది శివభక్తి అని, వాళ్ళు కొలిసేది హరిభక్తి అని. ఈ శివభక్తికి హరిభక్తి అదక ఆ రోజు విడిపోయాం. ఈ రోజు 30 ఏళ్ళ పొద్దు అవుతుంది కదా. కాబట్టి ఏమాత్రం వాళ్ళకు మనకి ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదో విధంగా ఒప్పించాలి మెప్పించాలంటే చిన్న డ్రామా ఆడాలండి. చిన్న డ్రామా? అవును. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇది పెద్ద డ్రామానా? అంటే దీనికి చిల్లర చాలా దానికి చిల్లర లేకుండా ఆడాలా. ఆ చిన్న డ్రామా ఎందుకు చెప్పి అది కూడా అది ఏంటందువా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే చేయించాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నారు పెద్దలు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము అంటే రేఖలు తుడిచి మీరు రేఖలు పెట్టి గోవింద నారాయణ వైకుంఠ వాసన తెలుస్తున్నట్టు నటించి మీ చెల్లెల చెంతకు వెళ్ళి ఏదో ఒప్పించి మెప్పించి మా ఏడో కొడుకు ఎంకలరెడ్డి ఖాళీగానే ఉన్నాడు కదా, వారి కళ్యాణం నిశ్చయించుకొని వచ్చిన తర్వాత దాని నా గేటు వద్ద ఉంచిన దాని చుట్టూ పెట్టుకొని రాకి నల్లిందాక రాకి బలితో ఉన్నట్టు తోమి పక్క ప్రతీకారం తర్వాత తెచ్చుకుంటాను రెడ్డి గారు. చేయమని వెళ్ళాల. నా విందన్నే ఇంత రాని చేస్తాడవా? నీ పెళ్లి చేసుకొని వచ్చి నీ మొదలు పెడితే అట్టుంటుంది. అది తర్వాత చూస్తావు కదా రాకుతానే.